నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకున్నట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లును దానిని విడిచి రండి. విన్నారు కదూ? కనుక ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఈ స్వరము యేసయ్య స్వరం. యేసయ్య స్వరం వినబడుతుంది. యేసయ్య స్వరం ఏమంటుందనగా నా ప్రజలారా అని పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మాటను చదువుతున్నప్పుడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న రీతిగా, నా ప్రజలారా మీరు దాని పాపములో, దాని అనగా బబులోను పాపములలో పాలువారు కావద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దానిని, ఆ బబులోని యొక్క పాపమును విడిచిరండి అని పిలుస్తూ ఉన్నాడు ఈ స్వరం. పిల్లరా, ఇదే స్వరం మనం చూసినట్లయితే అబ్రహామును పిలిచిన స్వరం. అబ్రహమా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తల్లిదండ్రుల నుండి విడిచి నా యొద్దకు రమ్ము, నా మాట వినుము అని దేవుడు అబ్రహామును పిలిచినాడు. అదే రీతిగా సొదొమ గొమొర్రా నుంచి లోతును బయటికి రమ్మని పిలిచాడు. అదే రీతిగా ప్రియులారా మోషేను పిలిచాడు. మోషే విన్న స్వరాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసంలో చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పారు. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారి నశింపగలిగినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజంతో బయటికి రండి, అటువంటి దుష్టులతో మీరు చేరకూడదు. ఆ స్వరము నీకు వినబడుతుంది కదూ, ఆ ప్రేమ కలిగిన స్వరం నీకు వినబడుతుంది కదూ. ఆ స్వరాన్ని వినాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ప్రభు వారు ఏమన్నారో తెలుసా? నా గొర్రెలు నా స్వరం వినును. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూసినట్లయితే నా గొర్రెలు నా స్వరం వినును. ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను చెబుతూ ఉంటానండి. దేశమా 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 యెహోవా మాట వినుము, నా మాట వినకపోవడం నీకు బాల్యం నుంచి వాడుకగా వస్తుంది. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా మాటలోని శ్రేష్టత నీవు గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ఇంతవరకు దేవుని యొక్క స్వరం నీకు వినబడింది. దేవుని యొక్క స్వరాన్ని వినే కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. నీ ఫెయిల్యూర్స్ నుంచి దేవుడు విక్టోరియస్ పర్సన్గా నిన్ను చేయగలిగిన దేవుడు. నీ జీవితాలను అసాధ్యమా అనుకునే వాటిని దేవుడు సాధ్యపరచగలిగిన దేవుడు. ఆ దేవుడు నీ జీవితంలో. కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, వెన్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కమ్యూనియన్, జస్ట్ థింక్, ఇన్ మై ఫెయిల్యూర్స్ ఐ నీడ్ టు కమ్ టు గాడ్. నా వైఫల్యాలలో నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, నా వైఫల్యాలలో నేను ఇటు అటు చూడకూడదు. నా వైఫల్యంలోనే నేను దేవుడి దగ్గరకు వస్తే ఆ దేవుడు నన్ను బలపరిచి నన్ను రక్షించే దేవుడు అనేది గ్రహించాలి. మీరు గ్రహించండి. ఇంత విన్నారు, ఇంత జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో గమనిస్తే యేసుప్రభువారు ప్రార్థన చేస్తాను. యేసుప్రభువారు ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తంగా మారింది. మీరు గమనించండి. నేను ఎందుకు ఈ మ్యాటర్ ఇప్పుడు తెస్తున్నానంటే, యేసయ్య మాట, ఈ వాక్యం ఎంత సత్యమైనదంటే, చెమట రక్తంగా ఎలా మారుతుందని చాలామంది ప్రశ్నించవచ్చు. కానీ మెడికల్ దాంట్లో హెమటైడ్రైసిస్ అని అంటారు. ఎవరైతే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉంటారో, ఎక్స్ట్రీమ్ వారి జీవితంలో ఒక చింత ఉంటుందో, అది ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారో, అప్పుడు వారి చెమట రక్తంగా కారుతుంది. ఈరోజు నీ నా జీవితాలు, హీ వాజ్ ఇన్ యాగనీ. ఆయన అంత బాధలో ఉన్నారు. శిష్యుల్ని తీసుకెళ్ళారు. యేసయ్య కొరకు ప్రార్థన చేయమని కాదు, యేసయ్యతోని ప్రార్థన చేయాలని. కానీ శిష్యులు శోధనకు ఉన్నారు. హీ వాజ్ లోన్లీ అట్ దట్ టైం, బట్ హీ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. దేవా నీ చిత్తమైతే అన్నారు, ఇది కాదు, పర్లేదు దేవా, నేను నీతో పాటు, నువ్వు చిత్తమే నెరవేరేటట్టు ఉంటాను అని చెప్పి 3వసారి శిష్యుల దగ్గరకు వచ్చి, పదండి ఇంకా వెళ్దామని అంత ధైర్యంగా వారు ఉన్నారు. మీరు గ్రహించాలి. లూకాసు సువార్తని మనం గమనిస్తే ఎప్పుడైతే యేసయ్య గెత్సెమనీ తోటకు వెళ్ళారో మీరు గ్రహించండి, హీ వాజ్ ఇన్ యాగనీ. చెమట రక్తంగా మారింది. దీన్ని హెమటైడ్రాసిస్ అని అంటారు. దీన్ని మీరు గ్రహించండి. గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఇది వాస్తవం. ఈ బైబిల్ ఎంత సత్యమైనది. ఈ బైబిల్ అనుకోవచ్చు మీరు చాలామంది, చెమట ఎలాగంటే రక్తంగా వస్తుంది అని చెప్పి. కానీ మీరు గ్రహిస్తే
ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్ మన జీవితాలు ఇంకా తట్టుకోలేని టెన్షన్ మన జీవితాల్లో ఉన్నప్పుడు చెమట రక్తంగా కారుతుంది. ఆయన యాగనీలో ఉన్నారు, ఆయన లోన్లీనెస్లో ఉన్నారు. కానీ ఆయన చేసిన ప్రార్థన, దేవా ఇదే నీ చిత్తమైతే నీ చిత్తమే నెరవేరును గాక. ట్రస్ట్ చేశారు. ఎంత ధైర్యంగా ఉన్నారంటే మూడోసారి శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు పదండి అని వారు బయలుదేరు. ఈరోజు నీ జీవితాలు ఏ యాగనీ ఉన్నా, నీ జీవితాలు ఏ లోన్లీనెస్ ఉన్నా, నువ్వు దేవుణ్ణి నమ్ము, ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగు. నువ్వే ప్రభురాత్రి భోజనం అయితే పాల్గొన్నావో ఆ బల్ల, ఆ శరీరము, ఆ రక్తంలో నువ్వు పాల్గొని దేవుడిని నమ్ముకొని ముందుకు వస్తున్నావు. ఆ నమ్మిన దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీ జీవితాన్ని ముందును నడిపించి దీవించునుగాక.